అంటే గతంలో చూసుకుంటే బిత్తిరి సత్తి, ఇప్పుడు యాంకర్ రవి, అలాగే సుడిగాలి సుధీర్కి మీరు హెచ్చరికలు జారీ చేశారు వానరసేన తరఫున. అంటే ఎందుకు అలా? అయితే మా వానరసేన సభ్యులు ఒకరు ప్రశ్నించారు ఫోన్ రికార్డు కూడా ప్రచారం అవుతుంది. కేశవరెడ్డి గారు ప్రశ్నిస్తే అతను ఏమంటున్నా చాలా గర్వంగానే స్టార్ట్ చేసిండు ఆయన కాన్వకేషన్ రవి గారు. తర్వాత నెమ్మది తగ్గుతూ మొత్తానికి ఆయన అన్నది ఏంటంటే ఇండియన్ని, ఇది నాకు తప్పు అనిపించట్లేదు. సరే ఇండియను మీరు నాస్తికులు అనుకోండి, ఇండియన్స్ అనుకోండి, లెఫ్ట్ వింగ్ అనుకోండి, వీళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి, ఒక సందేహం అనుకోండి. ఇదే విధంగా మీరు మస్జిద్లో మన ముస్లిం సోదరులు ప్రార్థనా స్థలమైనటువంటి మస్జిద్లో అల్లా బదులు ఒక అమ్మాయిని ప్రొజెక్ట్ చేయగలరా? ఒక స్టేజ్ వేయండి, ఒక మస్జిద్ లాంటి సెటప్ వేయండి, అక్కడ అల్లా బదులు ఒక అమ్మాయిని చూపియండి, అదే స్టేజ్ మీద చూపియండి, నేను ఒప్పుకుంటా. ఒక మన క్రిస్టియన్ సోదరులు ప్రార్థనా స్థలమైన చర్చ్ సెటప్ వేయండి, ఆ జీసస్ మదర్ మేరీ స్థానంలో ఒక అమ్మాయిని చూపియండి. చాలా వినోదభరితంగా నవ్వులు చప్పట్లు ఈలలు చూడండి, ఆ షోలు ఎట్లా ఉంది, ఎంతో వినోదం అది. అంతే వినోదభరితంగా మీరు ప్రొజెక్ట్ చేయండి, అప్పుడు ఇండియన్ అనండి, నేను కూడా మీకు సరెండర్ అవుతాం. మేమందరం మా సంస్థలన్నీ అవును బాబు మీరు చాలా గొప్ప వ్యక్తిత్వం, మేము మారాలి, మేము సంకుచితం అని మేము అప్పుడు ఒప్పుకుంటాం. అంటే హిందూ ధర్మం మీద ఇలాంటి సీన్లు చేస్తే ఎవరు అడగరని అట్లా అడగరని వాళ్ళైతే తన్ని తగిలేస్తారు, కోషకారం పెడతారు వీళ్ళని. మరి మేము వేరే ఇప్పుడు మన ముస్లిం సోదరులను ప్రశ్నించినా, క్రిస్టియన్ సోదరులను ప్రశ్నించినా, వాళ్ళ ప్రార్థనా స్థలాలలో ఇట్లాంటి వినోదభరితమైన చౌకబారు జోకులు నవ్వులు చేసినా కానీ, సెటప్లు చేసినా, దాన్ని స్కీప్ ఏమంటుండే స్పూఫ్స్ అట దాని పేరు. ఈ స్పూఫ్లు వాళ్ళ మీద చేసి చూపియండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. సరే మేమే బాబు సంకుచితం, మీరు చాలా బ్రాడ్ మైండ్, మీరు గొప్ప ఇండియన్స్, ఈవెన్ వీ వాంట్ టు బికమ్ ఇండియన్స్, ఈవెన్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ఇండియన్స్.